ఓం శ్రీమాత్రే నమః. ఆదివారం, మంగళవారం దుర్గా పూజ ఎందుకు చేయాలంటే, రాహువు శరీరమంతా విషమైతే తోకలో మాత్రం అమృతం ఉంటుందట. మహిళలు మంగళ శుక్రవారాల్లో దుర్గా పూజ చేస్తూ ఉంటారు. దుర్గాదేవిని మంగళ శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం, వివాహితులైతే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. ముఖ్యంగా వారంలోని ఈ 2 రోజుల్లో దుర్గా పూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాహు దోషాలు నివృత్తి కావాలి అంటే మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు చెబుతారు. పెద్దల వాక్యం కూడాను. దుర్గాదేవి శ్రీకృష్ణుడి యొక్క సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైనటువంటి అష్టమి, నవమి ఈ యొక్క తిథుల్లో అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా అమ్మవారిని అమావాస్య, పౌర్ణమి, మంగళ శుక్ర ఆదివారాల్లో పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగుతాయి. రాహు దోషం తొలగిపోవాలి అంటే రాహుగ్రహానికి దుర్గాదేవి అమ్మవారికి ఓ సంబంధం ఉంది. రాహుగ్రహానికి అధిదేవత దుర్గా అమ్మవారు. అందుచేత రాహుకాలంలోనే దుర్గా పూజ జరుగుతోంది. ఆదివారం రాహుకాల పూజ విశిష్టమైనటువంటిది. రాహువుకు శరీరం అంతా విషంతో నిండి ఉంటుంది, కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అంచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చేటువంటి రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారి ఉంటుంది. అంటే ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల లోపు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు, రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవికి ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో గల ఒక నిమ్మ పండును సగం కోసి, నిమ్మరసాన్ని పిండేసి, నిమ్మ పండును ప్రమిదల్లాగా తిప్పి అందులో నెయ్యి పోసి 5 వత్తులతో దీపం వెలిగించాలి. ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లుగా చూచి పెట్టి వెలిగించాలి. ఈ పూజ చేసేప్పుడు అమ్మవారికి మల్లె పువ్వులు లేదా పసుపు చామంతులు మాత్రమే సమర్పించే విధంగా చూసుకోవాలి. అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చేయాలి. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారిని 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకోవాలి. దుర్గా స్తుతి చేయాలి. దుర్గా పూజ తర్వాత నవగ్రహ ప్రదక్షిణలు చేయడం కూడదు. ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి 5 అగరవత్తులు కర్పూరంతో పూజ చేయాలి. ఇలా 9 వారాల పాటు దుర్గా అమ్మవారిని పూజిస్తే కుజ సంబంధమైనటువంటి దోషాలు, ఈతి బాధలు, వివిధ సమస్యలు తొలగి అమ్మ అనుగ్రహం లభిస్తుందని పెద్దల వాక్యం. శ్రీమాత్రే నమః.